కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రంలో నిర్మాణాలు కూల్చొద్దని ఇంకొంత గడువు ఇవ్వాలని అన్ని పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి తీసుకొస్తామని పోలీసులు అటవీశాఖ అధికారులకు వైఎస్ఆర్సీపీ బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త విశ్వనాథారెడ్డి కోరారు. కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండలం వరికుంట్ల పైభాగంలో నల్లమల అడవిలో కాశీనాయన పరమపదించిన జ్యోతి క్షేత్రంలో పట్టా భూమి కంటే ఎక్కువ విస్తీర్ణంలో దేవాలయాలు, అన్నదాన సత్రాలు, ఇతర భవనాలు నిర్మించడం పట్ల అటవీశాఖ అధికారులు ఆక్షేపణ పెట్టారు. ఈ మేరకు విశ్వనాథరెడ్డి స్పందించి అందరికీ భగవంతుడు అయిన కాశీనాయన గుడిని కాపాడేందుకు అన్ని పార్టీలు తమతో కలిసి వచ్చి పోరాటం చేసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వారిచే మన గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి సెంట్రల్ మినిస్టర్ గారు కూడా సమర్పించి మాకు కొంత సమయం ఇవ్వండి, మేము ఆ పొలానికి సంబంధించి మేము పొలం మళ్ళీ అలికేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. దానికి అప్పుడు ప్రభుత్వం కూడా అంగీకరించి ఎలాంటి ఇబ్బందులు పెట్టడం కూడా సహకరించడం జరిగింది. అప్పుడు PCCF గారి దగ్గరికి కూడా మేమందరం కలిసి తాలూకా స్థాయికి అందరం పోయి చెప్పడం కూడా జరిగింది. కానీ గత 6 నెలల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవుని వాళ్ళు విస్మరించి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతిరోజు ఏదో ఒక కట్టడం కూల్చివేయడం జరుగుతూ ఉంది. నేనేమైతే కోరుకుంటున్నానంటే మాకు కొంత సమయాభావం ఇవ్వండి, మీరు కూడా కలిసిమెలిసి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వాళ్ళు కూడా కలిసి రండి, అందరం కలిసి పోరాడదాం. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, కాశీనాయన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం కాపాడుదాం. లేకపోతే అలాంటి చర్యలు చేపట్టకపోతే మీరు దేవుని కృప కూడా కోల్పోయే పరిస్థితి ఉంది, మీకు కూడా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కోరుకుంటూ, నేను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అటవీ శాఖ అధికారులను కూడా కోరుకునేదంటే మాకు కొంత సమయమాభావం ఇవ్వండి. పై లెవెల్లో అటు తెలుగుదేశం ప్రభుత్వం వారైతేనేమి, ఇటు మేమైతేనేమి పోరాడి దేవుని కార్యక్రమానికి అందరం కలిసి సహకరించి ముందు